ప్రేమమయుండు శ్రీధరుడు ప్రేమయే ఆతని దివ్య రూపము. ఆ ప్రేమయొకింతయైన వివరింపగలేని ప్రేమమయుండు శ్రీధరుడు ప్రేమయే ఆతని దివ్య రూపము. తత్ప్రేమయొకింతయైన వివరింపగలేక సత్కామిత సత్పదార్థమెటు చేకూర చేయు సుఖంబు మానవా. సత్పదార్థము ఎటు చేకూర చేయు సుఖంబు మానవా. Sridhara, God, is love. His form is love. Without knowing a fraction of the spirit of love, how do you expect happiness out of all this that you have around, the material and the various activity that goes on? ప్రేమ ఈనాటి మానవుడు ఉపయోగించేటువంటి యొక్క పదములకు అనేక విధములైనటువంటి అర్థములు గుర్తించుకుంటూ వస్తున్నారు. Man understands love today in various connotations and gives various interpretations. పుట్టిన ప్రతి శిశువు కూడాను తానెవరో, తానెక్కడ ఉన్నానో, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు ప్రప్రథమములో తల్లిని ప్రేమిస్తుంటాడు. The child who does not know any sort of questions of this nature, who am I, why am I born, or whose sake, doesn't know anything at all, but finds delight on the lap of the mother. ఇది ఏమి, ఎందుకు అనేటువంటి విషయం కంటే ప్రేమ చాలా ఉత్తమమైనటువంటిదని ఆ శిశువే జగత్తుకు ప్రబోధిస్తూ వస్తుంది. It is the teaching of the child to the world that love does not know anything like why, where, when, and so on. ప్రేమ ప్రతి మానవుని హృదయము నుండి మొట్టమొదట ప్రేరేపించేటువంటిది. It is the love that originates first in the heart. ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి. And this love prompts the thought process thereafter. మానవుని హృదయం నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ. The first sound that comes out of the heart is this love. మానవ జీవితమునకు, జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు. For this tree of life, love is the root. జ్ఞానమే దీని ఫలము. Wisdom is the fruit. అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి. That is the teaching of Upanishads. కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరైనటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం. But Bhagavan opines that one cannot classify, diversify like that. The whole tree of జీవితమే life is love. ప్రేమ, ప్రేమనే జీవితము. Life is love, love is life. ఒకానొక సమయంలో At one time, ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ, నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు. a devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself? పిచ్చివాడా, సర్వులను రక్షించేటువంటిది భగవంతుడే.
O madcap, it's God who protects all. అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు. If you love that love in God, the very love will protect you. అదే విషయమును భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు, కృష్ణ, నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు. The same thing you find there in Gita, where Arjuna puts a question to Krishna, who is dearest to you, Lord? ఎవరు నన్ను నిశ్చలముగా నిస్వార్థముగా దృఢమైన విశ్వాసంతో ప్రేమింతురో వారే నా సన్నిహితుడు అన్నాడు. He said, the one with steady, selfless, strong faith is so close to me. అట్టి ప్రేమతత్వాన్ని దృష్టి యందుంచుకొని అందరి యందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడేనా ప్రియ శిష్యుడు అన్నాడు. Further he said, one should know the nature of the love, which is present in everyone, uniform in the same pattern, and loves everybody equally, is dearest to me. ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు. There's nothing that the love cannot accomplish in this world. కఠినమైన క్రోధాన్ని కూడా నువ్వు ప్రేమ సాధిస్తుంది. The love even can conquer anger, pacify. అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములు కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే. The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love. ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనదిగా కనిపించదు. When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love. బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయం నందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా, ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు. As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword. బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయ రాక్షసి, నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. Buddha smiled and said, oh, the demon full of jealousy, I love you too. ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది. Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area. ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు. On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it? కనుక ఈ జగత్తునందు దేనిని మనము సాధించవలనను ప్రేమ చేత సులభంగా మన వాంఛలు నెరవేర్చుకోవచ్చు. So in this world, we can achieve anything, fulfill any desire with this love. దైవాన్నే సాధించగలిగినటువంటి ఈ ప్రేమ శక్తికి ఈ జగత్తునందు సాధించలేనటువంటిది ఏమిటున్నది? We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it. ఈ ప్రేమకు 5 పేర్లు ఉన్నవి. Love has 5 names. మొదటిది శాంతము, The first, peace, shantam. రెండవది దాస్యము, The second, servitude, dasyamu. మూడవది వాత్సల్యము, The third, affection, vatsalyamu. నాలుగవది సఖ్యము, Fourth one, sakhya, friendship. ఐదవది మాధుర్యము. The fifth one is sweetness, madhuryam. ఇవన్నీ కూడా ప్రేమకు పర్యాయ పదములే. These are the synonyms of this word love. శాంతము ప్రేమకు ఎట్లా పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును. We may question how peace can be a synonym to this word love. శాంతి అంటే ఏమిటి? What do you mean by peace? ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక, నోరెత్తక కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం. We consider
Peace means remaining silent, keeping our mouth shut. మానవుని The other person ఉన్నటువంటి may యొక్క say anything. దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములను ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు. Peace is a state when we are free from all wicked thoughts, bad thinking, and evil tendency and temperament. ద్వేషము నిర్మూలము గావించుకున్న తర్వాత ఉండేటువంటి యొక్క హృదయ భావములకే శాంతము అంటారు. Peace is a state when this hatred is totally annihilated. సమత్వము, సమైక్యత, సభ్రాతృత్వము కలిగినటువంటి యొక్క హృదయమునకే శాంతము అంటారు. Peace is a state where you enjoy equality, equanimity, fraternity. అనగా ఈ దుర్గుణమును మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే. It only means when we give up all the bad qualities, Adiye. only one remains. దివ్యత్వమైనటువంటి దైవత్వము. That is the divinity. దీనిని వేదాంత పరిభాష యందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు. This is described in varied ways in Vedantic path. మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవలసినటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి. There are lots of things to know in this world. కానీ ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది మహా పవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వవిమర్శే వివేచ్ఛ స్వవిమర్శే మోక్ష అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది. Vedas, Upanishads and Brahma Sutras, sacred texts, left out all the material, so much of the things that we are supposed to know, but left on the self-inquiry. స్వవిమర్శి, తనను తాను విమర్శించుకోవటము. We should proceed on the path of self-inquiry. ఏమిటి నేనెవరు, 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 నేనెవరు అనేటువంటి యొక్క ఈ విమర్శన భావమే మొట్టమొదట మనం తెలుసుకో, అదే మోక్షము అన్నాడు. What we should know is, in the path of self-inquiry, we have to put a question like this: who am I? That gives you liberation. ప్రపంచంలో ఎన్నో పదార్థములు ఉన్నాయి తెలుసుకోవటానికి. There are so many objects in the material world. ఎన్నో విషయములు ఉన్నాయి తెలుసుకోవటానికి. There are lots of things to know. ఇన్నింటినీ వదిలి నిత్య జీవితంలో ఉపయోగించి ఉన్నటువంటి నేను అనేటువంటి పదం తెలుసుకోవటం ఏమంత గొప్పదా? Brushing aside all those many things, myriad things outside, what is it that నేను you gain by అనేటువంటి knowing పదము yourself? యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది. This word I is spread all over the universe. ఐ ఒకే అక్షరమే. I is single lettered one. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ. It's only one, not two. This is divinity, nothing. కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందే మాత్రమే ఇమిడి ఉంటున్నది. So everything is contained within the single lettered I. భగవద్గీత యందు ప్రతి అడుగుడును మాం ఏకం అన్నాడు. In Gita it is repeatedly said, I am one. ఆ ఏకత్వాన్ని శరణం, మామేకం శరణం వ్రజ. It told me, surrender yourself to that one. మోక్ష ఇష్యామి మా కుచ, నేను అన్నాడు. He said, I only confer you liberation. ప్రతి పదమునందు కూడాను నేను 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 అనేటువంటి పదమును ఉపయోగిస్తూ వచ్చాడు. At every stage, this single lettered I is repeatedly stressed. ఈ నేను అనేటువంటి పదము ఇంత గొప్ప శక్తివంతమైనటువంటిది. So this single lettered word I is mighty. కోటీశ్వరుని మొదలు కూటిపేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల, తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు. Right from the top millennia down to the level of a pauper, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I. నేను వచ్చాను, He says, I have come. నేను పోతున్నాను, I am going. నేను చూచాను, I have seen. నేను విన్నాను, I heard. నేను మాట్లాడుతున్నాను. I speak. ఈ అన్నింటి ఎందుకును నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి. In all these utterances, this I is ఈ common. నేను అనేటువంటిది ఏమిటి? Then what is this I? అది వేదాంతం నందు రెండే రెండు పదములు. In Vedanta, there are only two words. ఇది
నేను, ఈ రెండే ముఖ్యమైనటువంటివి. One is idi, this, and other nenu, I. ఇది ఏమి? కర్చీఫ్. What is this? This is kerchief. ఇది ఏమి? టంబ్లరు. What is this? This tumbler. ఇది ఏమి? టేబుల్. What is this? This is a table. ఇతనెవరు? ఒక మనిషి. Who is he? He is a human ఇది being. ఏమిటి? ఒక భవనము. What is this? A mansion. అంత ఇది 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 అనేటువంటిది లేకుండా ఏ ఒక్క పదార్థాన్ని కూడా మనము చర్చించుటకు కానీ, చూచుటకు కానీ, విచారించుటకు కానీ వీలు కాదు. It's not possible either to inquire or to see or visualize and say without using this word this. ఈ దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడాను ఇది అంతే. Therefore all this apparent world that you see is మాటలు only రాని this. పిల్లవాడు కూడాను అమ్మతో చేయబట్టుకుని వెళుతున్నప్పుడు, అమ్మా ఏమిటి ఇది, ఏమిటి ఇది, ఏమిటి ఇది అని ఇది ఇది అని ఉపయోగిస్తుంటాడు. The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this? What is this? అమ్మా ఇది ఎందుకు? Mother, what for is this? Why? అంతా ఇది. Everything is this. ఇది అనగా దృశ్యకల్పితమైనటువంటి జగత్తుకు ఇది అని పేరు. This Jagat, the world, which is apparent, is called this idi. ఇది దృశ్యము. This is the scene. ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట. This scene is seen by me, the eye, నేను the అనేటువంటి seer. వాడు ద్రష్ట. This eye is the seer. జగత్తంతా దృశ్యమే. The whole world is the seer. దేనినైనా నీవు చూడు, You may see any. దేనినైనా విను, You may hear any. దేనినైనా చదువు, You read any. దేనినైనా పట్టు, You catch hold of దేనినైనా anything. చెయ్యి, You do any. అంతా ఇదే. All this is this only. అయితే ఇక్కడ రెండు విధమైనటువంటి శాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి. However, there are two interpretations. భౌతికమైనటువంటి శాస్త్రము One, the physical. ఏమి? What? ఆధ్యాత్మిక శాస్త్రము ఎందుకు? The spiritual question is this, why? అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి. But the spiritual knowledge has got the combination of both. ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది. Here in Vedanta, we also deal with ఏమిటి this question, అనేటువంటి why. ప్రశ్న కూడాను భౌతికములో వస్తుంది. What refers to this భౌతిక apparent world? శాస్త్రము వేదాంత శాస్త్రము రెండూ చూడినటువంటిదే వాట్ అండ్ వై అనేటువంటి యొక్క దీనికి ఆన్సర్. The worldly knowledge and the spiritual knowledge, both these deal these two questions, what and why. కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి? The worldly knowledge limits to what? Why the world revolves, earth revolves. తిరుగుతున్నాదని మాత్రమే చెప్తున్నాడు కానీ సైంటిస్టు దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు. The scientist merely says that the world, the whole earth rotates, revolves, but he ఇది doesn't say సూర్యుని చుట్టూ why. తిరుగుతుండాలి. It revolves around the sun. ఎందుకు తిరుగుతుండాలి? Why? నో ఆన్సర్. No answer. రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి, We find the stars glittering in the night. పగటి వేళ చుక్కలు వెలగటం లేదు. In the daytime they do not. చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు? Why not? కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి. So no one can answer this question, why? ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీనిని తీర్చగలదు. It is only the spiritual knowledge that can give the answer. అయితే ఈ వాట్ నందును వై నందును కూడాను ఉన్నది ఒక్కటే. However, in these two basic questions, what and why, there ఒక is one thing చిన్న in ఉదాహరణము. common. A small example. రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు. A person by name Rama has started playing the role of Ravana. కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు. This person in the role of Ravana, with the dress of Ravana, starting playing his role. కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిభూతుడిగానే ఉన్నాడు. Though he was playing the role of Ravana, the Rama stood as the witness. యాక్ట్ చేసేదంతా కూడాను రావణుడే. All the acting refers to Ravana only. యాక్ట్ చేసినంత మాత్రాన రావణుడు కాలేదు. This action does not make Rama a Ravana. రావణుడు యందు కూడాను రాముడు ఉన్నాడు, కానీ రాముని యందు రావణుడు లేడు. In Ravana there is Rama, but there is no Ravana in Rama. కనుక ఈ విశ్వ జగత్తునందు, ఈ విశ్వనాటక రంగమునందు
జగత్తంతకుడును ఒక విధమైనటువంటి వేషము ధరించి అనేక విధమైనటువంటి యాక్ట్ జరుగుతున్నది. Therefore, the entire universe is a drama which is going on eternally. ఈ అన్నింటి ఎందుకును ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి. In all, the spirit remains as a witness. ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ, లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ, ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు. While playing the role of Ravana, he does penance and indulges himself in wicked activities. Rama has got nothing to do. ఒక నటన చేసేటువంటి యొక్క దృశ్యము. All the life that we pass through is something like మానవుడు acting. ఒక నటన సూత్రధారి. Man plays the role of an actor. కానీ తానే భోక్త, తానే కర్త, తానే అన్ని అని భావిస్తున్నాడు. He considers that he is the director, that he is the doer, that he is the actioner. కానీ రాముడు నేను కర్త, నేను భోక్త అనేటువంటిది ఏమాత్రం అక్కడ ఉచ్చరించడు. But here, the Rama doesn't say. తాను సాక్షిభూతుడే. He stands as a witness. అదే విధముగానే ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే. Therefore, in this world, what always we see is a vesture that is ఇవన్నీ on. కేవలము ఆధారములే. That's all the one that is దేనికి there. ఆధారములు? జగత్తుకు మాత్రం ఆధారము. It is only for the world. కానీ జగత్తుకు ఏది ఆధారము? But what is the basis, foundation for this world? అది ఆత్మ. That is the spirit, the Atma. ఈ జగత్తంతా కూడాను కేవలము ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది. The whole world pertains to material world knowledge. దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు. Therefore, the eternal witness Atma is spiritual. ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి. We have to recognize one factor here clearly. ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది. The spiritual knowledge has 25 aspects. ఏమిటి ఇవి? What are they? 5 కర్మేంద్రియములు, The 5 senses 5 of action. జ్ఞానేంద్రియములు, 5 senses 5 of ప్రాణములు, knowledge. 5 life 5 కోశములు, 5 life ఇవి sheets. 20 అయిపోయినాయి. They make a total of 25. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి 4 అయినాయి. The 4, the mind, the intellect. 24 అయిపోయింది. And they make 24 ఎక్కడి నుంచి వచ్చాయి? Where from you get these 24? జీవుడు కల్పించుకున్నటువంటివే. They are all the making of the individual soul. మనసు కల్పించుకున్నటువంటివే. It is all the creation of the mind. కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు. Therefore, the individual soul, the creator, is the 25th one. ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు. That day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart ఆ as the only 26వ one. వాడే దేవుడు. The 24, 26. the 26th one is divine. ఇంద్రియములంతా కూడాను కేవలం 24. All the senses, it's said ఈ in ఇంద్రియ 24. భోగములంతా కూడాను మనసే కల్పించుకుంటుండాలి. All these experiences are the making of the అన్ని mind. మనసే కల్పించుకుంటుంది. It's the creation of the mind. నీవు రాత్రి వెళ్లి నీవు నిద్రపోతున్నావు. Night time you sleep. ఈ నిద్రలో ఒక కల వచ్చింది. There in the sleep you ఆ dream. కలలో నీవే ఉన్నావు. You are there in your నీ dream. స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు. Your friends also are watching నీవు cinema. సినిమాతో కూడా పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు. You also went on a picnic along with friends. కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తున్నాడు. There in a dream, he enjoys the picnic, the friends and the water and the ఇవన్నీ ఎక్కడి cinema. నుంచి వచ్చాయి? Where from have they come? మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది. It is all the creation of the mind. తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో. There in the dream, he sees his own dead body. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? How is it possible? ఇది కూడా తానే కల్పించుకున్నాడు. It's also his own creation. కనుకనే కల్పితములన్నీ కూడా నువ్వు దూరం చేసినప్పుడే So when once all this creation is gone, సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. you will have the manifestation of the divinity who is the witness. కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్. All that which is of our own making is the ఈ individual. వైబ్రేషన్ అనేటువంటిది
ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి. This vibration is present in combination with the అదే materialization. భూర్, ఇదే మెటీరియలైజేషన్. This first one, bhur, is భువః materialization. వైబ్రేషన్ ప్రాణము, The second, bhuvaha, is the life. సువః రేడియేషన్ జ్ఞానము. Suvaha, the wisdom, is ఆ radiation. రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్ష్యభూతము. That radiation wisdom is a witness. దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. This Vedanta declares as Brahman, wisdom. ఇది అద్వైతము. This is non-dualism. ఏమిటి? What's ఈ that? కల్పించుకున్నటువంటి దాన్నంతా కూడాను త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అది నిజమైన వేదాంతము. That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that అయితే is spirituality. ఆనందం ఎక్కడ ఉంది? And where is bliss? నీవే ఆనందము. You are the embodiment of ట్రూత్ bliss. ఎక్కడ ఉంది? Where is truth? నీవే ట్రూత్. You are the truth. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. You are the embodiment of truth. స్పీక్ ది ట్రూత్. You always speak the truth. నీవు ఎంబాడిమెంట్ ట్రూత్ కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి. Since you are the embodiment of truth, you should యు ఆర్ always ది speak. ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. బీ లవ్. You are the embodiment of love. Be in love. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. You are the embodiment of peace. నీవెప్పుడు శాంతిగానే ఉంటుండు. You be in peace. ఎందువల్ల? Why? నీవే శాంతి యొక్క స్వరూపము. You are the embodiment of peace. నీవే సత్యం యొక్క స్వరూపము. You are the embodiment of truth. నీవే ప్రేమ యొక్క స్వరూపము. You are the embodiment of love. దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు? Why do you search for them? తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము. You being love yourself, you are in search of ఒక love చిన్న outside. ఉదాహరణము. A small example. ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటో అంతా వెతుకుతున్నాడు పాపం. A person entered into a room and he was searching for something. అన్ని కనిపిస్తున్నాయి ఈ వ్యక్తికి. This person is able to see all. ఏనాడు చూడనటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. He saw many which he never కానీ saw before. ఒక్కటి కనిపించటం లేదు. But he is not able to see one. ఏమిటి అది? What is that? తనం తాను తెలుసుకోవటం లేదు, తనం తాను కనిపించటం లేదు. ఇంక అన్ని కనిపిస్తున్నాయి ఆ రూమ్ లో. There in the room he sees everything else but he does not see his own self. తాను తప్ప అన్ని కనిపిస్తున్నాయి ఆ యొక్క రూమ్ లో. There in the room he finds everything excepting అదే himself. రీతిగా ఈనాటి మానవుడు ఈ విశాల ప్రపంచమునందు, ఈ దృష్టకల్పితమైన ప్రపంచమునందు అన్నింటినీ వెతుకుతున్నాడు. In this vast world, in this apparent physical world, man is search of వెతికినవన్నీ everything. కనిపిస్తున్నాయి. He finds everything that he కానీ seeks, వెతికేటువంటి వాడు కనిపించటం లేదు. but he doesn't find the seeker. అది వేదాంతం యొక్క రహస్యం. There is a secret in spirituality. ఏది కావాలని వెతుకుతున్నాడో That for which he is searching, సత్యాన్ని అన్వేషణ చెందుతున్నాడు. he is in search of truth. కానీ సత్యం ఉన్నది, But there is truth. తానే సత్యము. He is the embodiment of truth. కానీ సత్యం బయట వెతుకుతున్నాడు. But he is in search of truth outside. తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా? When the bliss is within you, can you ever get it outside? తన మెడలో హారం వేసుకొని నా హారం ఎక్కడ అని బయట వెతికితే హారం చిక్కుతుందా? You have the necklace. When you search for it outside, can you ever get it? తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ అంటే ఎక్కడ వెతికి చిక్కుతాయి? You have put on your glasses already, sitting on the nose, but you search for them outside. అంతా తన యందే ఉంటుండి తాను బయట వెతుకుతున్నాడు. Everything is within you, but you are in దీనికి search of కారణం outside. ఏమిటి? What's the reason behind it? దేహాత్మ బుద్ధియే దీనికి అన్నిటికీ ఇంత మూల కారణం. It is only body identification that is the main cause. ఈ దేహం పైన నేనే దేహము అనేటువంటి భావం చేతనే ఈ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. He spends his life with the total identification with the body. అందువలననే సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం. Therefore we are far off from truth. అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా For ఉంటున్నాం. that reason we are distant from. అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటున్నాం. Therefore we are far off, cut off from this నాకు love. ప్రేమ ఉంది, I have నా love. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను, I love my నా parents. అక్క తమ్ములను ప్రేమిస్తున్నాను I love my sisters. అనుకుంటున్నాం. ఈ ప్రేమ కాదు. This is not love. తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్ర ప్రేమ, ఇవన్నింటి ఎందుకును ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి. The love in parents, the love among brothers and sisters, there is a trace of selfishness. కానీ Some extent. స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ. The selfless love, తనను తాను Is of the ప్రేమించుకునేటువంటి spirit. స్వార్థరహితమైనటువంటి ప్రేమ. the love of the self is really selfless. తానంటే ఎవరు? దేహం కాదు, The self doesn't mean the తాను body. తానే. This I is I only. దీనికి ఒక్క ఆకారము లేదు. It has no specific అది form. ఏ మధురమైనటువంటిది. That is nectarine.
ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు. And this nectarine spirit is called love. ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు In all these forms of love, శాంత భక్తి, సఖ్య భక్తి, దాస్య భక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి 6. ఈ 6 యందు కట్టకడపడది మధుర భక్తి. among the 6 forms, the last final is sweet. ఈ మధురమును గోనే సమయం లోపల దేని కూడా తన శక్తిని తాను మర్చిపోతుంది. As he enjoys, passes through the 6th stage, that he పిల్లలందరికీ forgets బాగా తెలుసును. himself. తుమ్మెద ఉంటుంది, Here you find the bee, బ్లాక్ బీ. black bee. అది కఠినమైనటువంటి వుడ్డును కూడాను బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది. It can also drill itself into the wood, strong wood. ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీలో. The black bee is so powerful. కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది. In order to draw honey from a flower, it gets into the ఆ flower. పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి. The petals of the flower are so tender. కానీ సాయంకాలం అయ్యేటప్పటికి అది ముడుచుకుంటుంది ఆ రేఖలు. The petals close by the evening time. ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుంది. దేనివల్ల? This black bee which can burrow into the strong wood cannot get into the flower, though it is surrounded by tender, soft, delicate తన petals. శక్తిని తాను మర్చిపోయింది. It has forgotten its own potentiality, the strength. అందువల్లనే బంధింపబడిపోయింది. Therefore it is bound. ఈనాడు కూడాను ప్రతి మానవుడు కూడా అంతే. That is the same plight of తానెవరు? ఆత్మస్వరూపుడను. who is he? Is embodiment of తన the శక్తిని spirit. తాను మర్చిపోతున్నాడు. He has forgotten his own truth. తన స్వరూపాన్ని తాను He మర్చిపోతున్నాడు. has forgotten his true form. అందువల్లనే జగత్తంతా దుఃఖమయంగా కనిపిస్తుంది. Therefore we find misery all over the జగమంతా world. కూడాను అశాంతిమయంగా There కనిపిస్తుంది. is restlessness in this world. జగత్తులో అశాంతి లేదు, In fact, there is nothing of జగత్తులో these. దుఃఖము లేదు. There is no sadness అన్ని in the నీ world. అందే ఉంటున్నాయి. All these are within you. నిన్ను నీవు మర్చిపోయి Forgetting your own self. దేహమే నేననుకోవటం చేతనే Identify ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, వాంఛలకు ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు. You forget your own self and you identify the body. Therefore you pass through the sadness and the misery and the grief. దేహమే నేనని భావిస్తున్నావు. You consider yourself అది the body. పెద్ద తప్పు. It's a big mistake. ఇది నా దేహమని చెప్పు, తప్పు లేదు. There's no mistake if you say this is my body. కానీ దేహమే నేను మాత్రం చెప్పకూడదు. You ఇది can- పరమ విరుద్ధమైనటువంటిది. You can never say that I am the body. కన్నులు మూసుకున్నప్పుడు When you close your eyes, మంచి పవర్ఫుల్ బల్బులు పెట్టుకున్నప్పటికీ చీకటిగానే ఉంటాయి. there may be powerful bulbs around. When you close your eyes, it will be pitch dark. సూర్యుడు ప్రకాశిస్తూ కూడా ఉదయిస్తున్నాడు. The sun is shining. కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు. While closing your eyes and look at the sun, you cannot see the light. కారణం ఏమిటి? Why? తన కన్నులు తాను మూసుకున్నాడు. Because you have closed your eyes. అదే విధంగానే Likewise, జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి. the divinity is shining all over the universe. మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తుకంతా కూడా నువ్వు చాటుతూ ఉంటుండాలి. And this peace is propagated and publicized. కానీ దీనిని వీడు గుర్తించడం లేదు. But we are not recognizing it. కారణం What's the reason? దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు. Because we are covered, encompassed. దీనికి ఒక by our చిన్న body attachment. ఉదాహరణము. A small example for ఒక this. క్యాండిల్ పెట్టండి. Here you have a candle. ఈ క్యాండిల్ పెట్టి With this candle, ఒక కుండకంతా కూడా 10 రంధ్రములు కొట్టి ఆ క్యాండిల్ పైన మూసి పెట్టండి. and bring a pot, make 10 holes, and put it over this candle. క్యాండిల్ ఒక్కటే జ్యోతి. Candle is one light. కానీ కుండకు 10 రంధ్రములు ఉండటం చేత 10 జ్యోతుల వలె కనిపిస్తుంది అది. As the pot has 10 holes, it appears as if there are 10 candles inside. దాని పైన దట్టమైనటువంటి ఒక టవల్ కప్పండి. And cover the pot with a thick ఏ జ్యోతి towel. కనిపించదు. You don't find any light. జ్యోతే లేదని మనం భావిస్తాము. You think that there is no light ఆ at all. టవల్ కొంచెం తీసినప్పుడు When you remove the అయ్యో, towel, 10 జ్యోతులు ఉన్నాయే అని భావిస్తాము. you will know that there are 10 కానీ 10 candles. జ్యోతులు కూడా లేవు. No, there are no ఆ 10. కుండను పగలగొట్టండి, Break the pot. ఒకే జ్యోతి. You find only one candle light. అదే విధంగానే ఏకాత్మ భావం అనేటువంటి జ్యోతి ఒక్కటే ఉంటుండాలి. There is only one light. That's the దీనిని oneness, unity. 10 రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము. You cover it up, the single light, by means of a pot with 10 holes. The pot is the ఈ body. దేహం అనేటువంటిది
తోలు తిట్టిగా భావిస్తున్నాము, కుండవలే భావిస్తున్నాము. You consider the body as a pot. ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత సోపు ఇంకా అన్ని కదా వేసి పౌడరు ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిట్టియే కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు. You may make use of all cosmetics, the powder and scents, what not. But after all, this body is like a pot with a 10 holes. నిమిషములకు నీచులూరున కాని పునుగు జవ్వాదీలు పుట్టబోవు. Minute to minute emits a foul smell, but never the fragrance or aroma. ఇది ఆ మనము, We cannot enter. ఇది ఆ దైవము, Are you the body? ఇది ఆ ఆత్మ, Is that the ఇది ఆ spirit? నేను కాదు. This is not the true I. No. ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత కప్పబడినటువంటివి. All this is something covered by the network of worldly desire. కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైనటువంటి టవల్ను మొట్టమొదటి తీసివేయి. Therefore, remove that strong, thick towel of bestial temperament. తమో గుణం. Tamoguna. రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి. The second thing, we must break the pot of emotion or rajas. అప్పుడు భిన్నత్వం పోయి ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది. Then there will be no more of diversity or duplicity or multiplicity. ఒకవైపున రజోగుణము, ఒకవైపున తమో గుణము, రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము. On one hand, we are covered by the pot of rajas, by the towel of tamasic quality. How do you find the light? కనుక So, తామసమ్ము విడుక తత్వము ఎటుగలుగు. without giving up this dullness, tamasic quality, how do you expect రాజసమ్ము spiritual విడుక knowledge? రాదు భక్తి. Without giving up this emotional rajasic, you cannot have సాత్వికమే devotion. గొప్ప సాధనంబగునయ్యా. That piousness, sattvic quality is the highest. వీరుడు భారతీయ వీరసుతుడా. O sons of valor of Bharat, listen to this. తత్వం కావాలని ఆశిస్తున్నావు. తామసమ్ము విడువక తత్వము ఎటుకుదురు. You want spiritual knowledge without giving up this bestial temperament. రాజసమ్ము How can you have విడుక spiritual knowledge? రాదు భక్తి. Without the giving up this emotional aspect, rajasic, you cannot have రాజసికమైనటువంటి devotion. యొక్క ద్వేషము, అసూయ, డంబము, ఇలాంటి క్రోధము, ఇలాంటి రాజసిక భావాలు మన హృదయంలో నింపుకొని భక్తి రావాలి అంటే ఎట్లా వస్తుంది? When you fill your heart with rajasic qualities, like anger, the envy, and jealousy, how do you expect భక్తి devotion? పరమ మధురమైనటువంటిది భక్తి. Devotion is so sweet. పరమ సాత్వికమైనటువంటిది భక్తి. Devotion is pious. అతి మృదువైనటువంటిది భక్తి. It is so soft. ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది? How do you expect it? How do you expect it to be present in strong one? గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించిందంటే ఒక్క గోవైనా మిగులుతుందా? When a tiger is to enter into a cow herd, there cows around, do you think the cows would stand there? ఏమీ మిగలదు. None would remain there. ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూరమృగం ఇందులో ప్రవేశిస్తే, క్రోధము, ద్వేషము, అసూయ, డంబము ఇలాంటి క్రూరమృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి? Then there are so many tigers, each signifying the anger, the jealousy, and the avarice and the hatred. How do you expect the sattvic quality, the cow, to కనుకనే నీవు enter? దైవాన్ని పొందాలని గాఢమైన విశ్వాసము, ఒక శ్రద్ధ ఉంటుంటే ప్రేమను పెంచుకో. In order to attain God, in order to have ఇది this confidence, develop love. కాదు, పెంచుకున్నటకు వీలు కాదు. It's not possible to foster ప్రేమ and ఉంది. develop. There is ఆ love. ప్రేమనే నీ యొక్క ప్రాణము, And this ఆ love is ప్రేమనే your నీ friend. యొక్క జీవితము, And your ఆ love is ప్రేమనే your నీ life. యొక్క దైవము. And this love is God. ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి. We have to know this love. ఎట్లా? How? ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి. We can know that only through మనసు spiritual దేనిని knowledge. కల్పించుకుంటున్నాదో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి. We have to give up everything of our own making, by the mind in particular. ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగీస అంతా అందిస్తుంటే కొంతకాలంలో బాగా పుష్టిగా వస్తుంది. A weak cow, if you feed it continuously for long, it will go strong. ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండా పోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది. On the other hand, if you don't feed the cow with the fodder, it becomes weak. అదే విధంగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
It's the mind that drowns, that ruins everybody. ఈ మనసుకు మనం ఎక్కువ ఘనతను అందిస్తున్నాము. In fact, we attach all value to this ఈ mind. మనసును ఎక్కువగా గౌరవిస్తున్నాము మనము. We respect this mind a lot. ఈ మనసుకు కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము. We provide all conveniences to the ఈ mind. మనసేమనే దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసనం పైన ప్రతిష్ఠించుకుంటున్నాము. We consider mind as the divine and ask it to కనుకనే install ఈ there on the మనసు altar of our బాగా heart. గిట్టంగా పెరిగిపోతుండాలి. Therefore, mind has grown so strong. బాగా బలిసిపోతుండాలి. It is very strong and దానిని stronger. అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు. It is impossible for anybody to control such a mind. ఇంకా మనం అలంకారం చేసింది. Is that for that reason we are here? కోటికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విరవకేల. కోటికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ. Why a monkey needs a cap of pearls? ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా? If you keep the monkey and ask it to be there on the throne, ఈ will it keep చెంచల quiet? బుద్ధిలో పుట్టినిల్లు పెట్టిన పేరు If the monkey is known for its ఆ wavering nature, సింహాసనాన్ని కూడా పాడు చేస్తుంది. it will spoil the very throne. అందుకోసమనే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి. So there is a proverb in Telugu language. కులికే వాడిని తీసుకొని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగులికినాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా కానీ కొలికడం మానడు. డాన్స్ చేయటం. ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్. Mind is a mad monkey. నిరంతరం కూడా నువ్వు మైండ్ 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 అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిసిపోతుంటుండాలి. By constantly pondering over, thinking of the mind, it grows మనసునే stronger. మనం చింతించకూడదు. We should not think of the mind. నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు, If necessary, you think of God. లేకపోతే డిస్క్రిమినేషన్ బుద్ధిని చింతించు. Or exercise discriminating. మైండ్ ఏమాత్రం కూడా మనం చింతించకూడదు. Never think of your mind. దానిని చింతించడానికి దానికి అధికారమే లేదు. In fact, the mind has no right to be thought అధికారమైనటువంటి over. వారిని చింతించిన ఒక ఫలితం ఉంది. కానీ ఇది ఏముంది మనసుకు అధికారము? You will be rewarded if you think of the worst the person in authority. మైండ్ The mind is so mean. హీనమైనటువంటిది మైండ్. It is so mean and low. కోరికలతో కూడినటువంటిది మైండ్. Mind is full of desire. వాంఛనతో చేరినటువంటిది It's మైండ్. full of desire. ఎప్పుడు కూడా నువ్వు కడమార్గం పట్టించేటువంటిది మైండ్. It always directs you along the wrong path. మిస్లీడ్ చేస్తుంది. It always misleads. క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది. And it develops bad character. కనుక మనసును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు. So we should never respect the mind. కనుక So. మైండ్ రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చేయాలి? How should we follow this path? అది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. Less luggage, more కోరికలు comfort. తగ్గించుకోవాలి, సంకల్పాలు తగ్గించుకోవాలి. Therefore, we should put a full stop to our సంకల్పాలు thought. తగ్గించుకుంటే మనసు యొక్క స్వరూపమే పోతుంది. If you reduce your desires, the mind will lose its form. చూడండి, ఇది బట్ట. See, this is a cloth. ఇది బట్ట దారముల యొక్క చేరిక. It's a combination of threads. ఈ దారముల యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుండాలి. Because of the yarn closely interwoven, you find ఈ the cloth. బట్ట మనకు అక్కర్లేదనుకున్నప్పుడు When you don't want this cloth, దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేయని అక్కర్లేదు. you don't need to burn it anywhere. ఒక్కొక్క త్రాడు తీసివేసి Remove the threads, yarn separately. సులభంగా బట్ట అదృశ్యమైపోతుంది. Easily, this cloth would vanish. కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్. Mind is a bundle of desire. ఈ డిజైర్స్ ఒక్కొక్కటి తీసేస్తే ఈ మైండే ఉండదు. If you remove the desire one after the other, there would be no mind. దీనినే వేదాంతిక పరిభాష యందు వైరాగ్యము అని చెప్పారు. This in Vedantic parlance is called renunciation. వైరాగ్యం అనగా ఏమిటి? What do you mean by renunciation? ఆస్తి ఆలి వీడి అడవికేగుట కాదు. It's not running to the forest, leaving your family and property. భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును. Sacrificing the bad qualities, giving up wicked temperament is a real sacrifice and కనుకనే spiritual మనసు practice. లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది. Therefore, what all we refer to this, ఇది is దృశ్యమే. the word. This is the thing. మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే. This body is also a thing. ఈ దేహాన్ని చూసుకుంటున్నావు. You see your own body. కాబట్టి చూసేది ఎవరు? Who is the seer? చూసేటువంటి వాడే ద్రష్ట. The seer is the one there. చూడబడేటువంటిది అంతా దృశ్యమే. All that is seen is a seen only. ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే. The whole world full of name and form is a scene. కనుక
ద్రష్ట అయినటువంటిది అది ఏ ఆత్మతత్వము. So the seer is a spirit or అది ఏ Atma. సాక్షిభూతము. That is a witness. అన్నింటి కూడా నువ్వు విట్నెస్ గా It ఉంటుంది. is a witness for everything. ఎట్లా Oh. రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన Though there may be a lot of acting going on the stage in a drama, రాముడు అందులోనే ఉన్నాడు, there is Rama there. కానీ సాక్షిభూతుడిగా ఉన్నాడు. But he remains there as a witness. ఇద్దరు కాదు మరి వీరు, They are not two. ఒక్కడే. Only one. రావణుడు రాములు ఇద్దరు ఒక్కటే. Ravana and Rama are one and the same. రాములు రావణుని వేషం వేసాడంతే. Rama is playing the role of Ravana. ఆత్మ జీవాత్మ రెండు ఒక్కటే. The individual soul and the super soul are one. ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుంది అది. And it is the super soul that takes the role of individual soul and appears as a separate కనుకనే entity. ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటనను సరుపుతున్నాడు. In this world which is the stage in the drama, the individual is playing a role here. ఎన్ని విధంగా నటన జరిపినప్పటికీ He may act well, రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు. but Rama remains as a witness. కారణం ఏమిటి? What is the reason? రాముడు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము. This Ravana is the dress or the role taken up by Rama himself. ఈ డ్రెస్ ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే. We are bound to give up this dress one day or other. కానీ రాముడు రాముడిగానే ఉంటాడు. But Rama remains as Rama throughout. ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రము మారడు. Either in the role of Ravana or Rama, he does not change basically. వేషములు మాత్రం మారుతుంటాయి. It's only the dress that changes. ఇందుకలడు అందులేడని సందేహం వలదు. Never doubt that he is here and that he is not there. కనుకనే దైవత్వమైనటువంటిది ఒక్కటే. Divinity is one. అది ఏకం సత్. That's only one. ఉన్నది ఒక్కటే. Only one thing that exists. కనిపించేది అనేకము. But you find it many. ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి. We have to know this unity in diversity. ఇది ఏ సర్వము చేస్తున్నటువంటి పని. It is this that does everything. కనుకనే So, ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది. it is the soul, the Atma, that responds to this question ఏమిటి why. అనేటువంటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది. It is the worldly knowledge that answers this question what. ఇది మైక్, This is the mind. ఇది ఎట్ట చేశారు, How is it ఏ made? విధంగా చేశారు How is it అని made? చెప్పగలడు. One can say. అయితే However, ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి ఉంటుంది. you find stainless steel their ఈ material. స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు. How is it made? దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. It has got a primal basis. మూలాధారం చేయకుండా ఈ జగత్తు ముందు ఏ సైంటిస్ట్ అయినా కూడాను ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు. Without the primal basis, no scientist can ever make anything. ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి, Here is oxygen. హైడ్రోజన్ ఉంటుండాలి. Hydrogen there. ఇది ఏ సైంటిస్ట్ సృష్టించాడు? Which scientist created this? ఇది దైవం యొక్క సృష్టియే. It's all God's creation. ఈ వెలుతురునంతా కూడాను ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు. All the light is సూర్య gift of చంద్రాలను God. దైవమే సృష్టించాడు. The sun and the moon are ఈ created by గాలి God. వానలు దైవమే సృష్టించాడు. It's all the wind and the rain are జలము created of God. ఆకాశము దైవమే సృష్టించాడు. And the space and ఇవన్నీ earth. ఫ్రీగా అందించినటువంటిది. And they're all gifted to us దీనికి freely. ఏమాత్రం కూడా దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు. God doesn't collect any money from us. కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవాల్సి వస్తాం. With these things, we make certain others which we buy. ఇది టమ్లర్. This is the tumbler. ఏమి టమ్లర్ ఇది? What sort of tumbler? వెండి టమ్లర్. A silver tumbler. టమ్లర్ ను ఒకడు చేసినాడు కానీ There's one that made this. వెండిని ఎవడు చేయలేదు. But nobody made silver. ప్లేట్ ను ఒకడు చేశాడు కానీ Plate is made by one. ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైనటువంటి భూతమే. But the silver of the plate is separate. పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది. All students can understand. లాబొరేటరీలో పోతారు. లాబొరేటరీలో You go to the laboratory. లాబొరేటరీలో పోయినప్పుడు There, ఆక్సిజన్ తీసుకుంటారు, you collect oxygen. హైడ్రోజన్ తీసుకుంటారు, You also collect hydrogen. రెండింటిని చేరుస్తారు, You combine. వాటర్ గా చేస్తారు. And you make నేను water. వాటర్ చేశాను అనుకుంటున్నాడు. He thinks that I have manufactured water. నీ మొహం నువ్వేమిటి వాటర్ చేయటము? Wow, what a fool you are! You are making water? ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు. You have only combined the hydrogen oxygen which already existed. ఈ You have- ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ? You are only showing that which you made, but you are not అదే showing that విధంగానే main thing. సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే. Therefore it is Atma the Spirit which is the basis for all. ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుంది. In fact, in this world we find only two. దృశ్యము దృక్కు. One is a seen, other is a look. ఈ రెండింటి యొక్క ఏకత్వమే
the unity of these two సాధన యొక్క ఫలితము. is the result of spiritual practice. దృశ్యము దిక్కులో చేరిపోతుంది, And the seen joins in that vision. కానీ దృశ్యము దిక్కులో చేరుతుంది. The seen also joins దృశ్యం in దృక్కులో చేరినా దృశ్యంలో చేరినా ఒక్కటే. the seen may join in the look or the vision may join in the scenario. కారణం But one may ఏమిటి? say, what is the reason? రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే. It's only one that appears as two. ఒక విత్తనం ఉంది, Here is the ఈ seed. విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి. It has two cotyledons. ఈ రెండు బద్దలు చేరినప్పుడే When both the cotyledons are there, అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది. when you just plant ఈ it, it రెండు grows. బద్దలను వేరు చేసి నీకు భూమిలో పెట్టి మొక్క రాదు. When you separate out, they will never germinate. ఇదే నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది. These two cotyledons stand for negative and positive. అయితే However, నెగిటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా? is it that negative important or the positive? పాజిటివ్ ఉంటేనే నెగిటివ్ ని మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం. With the presence of the positive, we కరెంటే create the negative. లేకపోతే ఈ బల్బులు ఎవడు సృష్టించాడు? Without the current, who is going to కరెంటే లేకపోతే manufacture bulb? ఫ్యాన్ ఎవడు సృష్టించాడు? Without the current, who will just కరెంటే manufacture లేకపోతే ఈ fan? మైక్ ఎవడు సృష్టిస్తాడు? Without the current, who will manufacture the కాబట్టి mic? అన్నింటికి ఆధారం కరెంటే. కరెంటు ఉండటం వల్లే ఈ యొక్క ఆదాయములన్నీ కూడా సృష్టించబడుతున్నాయి. It is only because of the existence of the current you make use of the bulbs and the mic and the fan. కనుక So, ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఉండంగానే ఈ ఆధేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్తంతా కూడాను సృష్టింపబడుతుండాలి. so with this fundamental principle of this Atma, the spirit, you find all the rest embodiments of love. ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి. You consider the fundamental basis first. ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనము సృష్టించలేము. Without this fundamental basis, you cannot make anything else. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము. But today we are forgetting this important factor. ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము. But we consider things of our own making. ఇది ఏ మూర్ఖత్వము, This is ఇది foolishness. ఏ అజ్ఞానము. This is ignorance. చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని ఎంతో జీవిత సత్యంబు తెలిపిది ఎందరో. Many people have expressed the mystery, the truth of life. ఎందుకు వినటం లేదు ఈ మానవుడు? Why don't we hear, pay heed to their word? వినలేకున్నావు ఎందుకోసమో? Why are you not able to pay heed to their teaching? ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు. Many teach that the body is dirty and polluted. దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు. They also tell you not కానీ to ఎందుకు bother. పోతున్నాడు? Then why do you bother yourself of the body? అజ్ఞానం ఇది అని ప్రజ్ఞానం అది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా. Oh foolish man, you never heard that. You never bothered to hear when it is said, this is physical and ephemeral, that is permanent, the knowledge of the spirit. ప్రకృతి భావమంతా సంసార సాగరమని బోధించుతున్నారు. This life is an ocean, that's their teaching. వినిపించుకోలేవేలేదు వెర్రివాడా. Oh foolish man, you never heard that. ఎందుకు మీరు వినటం లేదు? Why don't you hear? కారణం ఏమిటి? What's the reason? కానీ ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు. Because he does not know that this is the truth, he doesn't care to listen. కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి. Therefore, you have to recognize every aspect. ఆధ్యాత్మిక clearly. తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసములు రావాలి. In spiritual field, if there is to be transformation, we should have good habits. దురభ్యాసములు దూరం చేయాలి. We should give up bad habits. ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను It's మార్చుకుంటున్నాము. only because of the bad habits we become demonic and bestial in our nature. కనుక మనం పశువులు కాదు, We're not animals. మనం రాక్షసులు కాదు. We're not demons. మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే. We're born as humans, fully divine. అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా? Why should we make this divinity latent within us unsacred? నరసింహన్ చెప్పాడు, The Narasimhan said, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. you can get the wisdom only with sincerity. ఆ శ్రద్ధను మన సంజయ్ సహాని చెప్పాడు, సంజయ్ ఫెయిత్ అన్నాడు. Sanjay Sahani said, this Shraddha meant శ్రద్ధ faith. ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు. Shraddha is not faith and faith is not ఫెయిత్ Shraddha. అనగా నమ్మకము, Faith is belief. శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము. Shraddha means sincerity, earnestness. కనుక శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసము అన్నారు. So it is said that Shraddha, earnestness, is a sort విశ్వాసం of faith. అనేటువంటిది నమ్మకము.
Faith is faith. శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్. The Shraddha means earnestness, interest. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది, No interest today. విశ్వాసము పోయింది, No faith. ఇంట్రెస్ట్. But తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాం. he always remains in dullness, tamoguna, worse than animal. కాదు కాదు, మానవుడైనందుకు Being a human మనం being, ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకలను నేర్పించాలి. we should conduct ourselves in such a way as to set an ideal to us. లేకపోతే మన దురభ్యాసమును చూసి అందరు కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు. Watching the bad habits within us, everybody will make fun of you. మానవుల్లో వానికి ఏమాత్రం కూడా చోటు లేకుండా కూడా బయటికి నెట్టి వేస్తారు. He will have no place in society. He will be asked to get out. సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటి మాలిన్యమైపోతుంది. As we act against the norms of society, as we act against the norms of the human being, we find no place anywhere. మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మాధవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి. So in order to be away from this malinya or pollution, we should worship Madhava, the divinity. ఈ 25 తత్వములు కూడా మనము దూరం గావించుకున్నప్పుడే 26వ మనమే సాక్షాత్కరిస్తాడు. When we are far off from these 25 aspects, we know the 26th principle. So Ramadas said, మాయాకులో నాయ మాయాకునే నాయ మాయ 25 మర్మమునాయ మాయ 25 మర్మము తెలిసితే మాయ 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 మరి బయలాయ. the whole thing is, రామదాస. it is the one composition of Ramadasa who said that there are 25 aspects of illusion. When once you know the illusion will vanish on its own. మాయ 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 25 మంత్రములు. We say this illusion has got ఈ 25. 25 తత్వములు కూడా మాయనే. All these 25 are elusive. ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఎందుకు అనుసరించాలి? Why should we follow this illusion? ఈనాడు అట్లా అనుసరిస్తున్నాము. We do that today. అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాము. Therefore we are covered by ignorance. తెలుసును ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు. Everyone knows what I నీ am కాన్షియస్ doing నీ is wrong. తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనుడే. When you don't follow the dictation of your conscience, you are equal to a నీ demon. కాన్షియస్ ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది? When you act against your own conscience, how do you expect to be respected by బయట others? వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి? What is the use of living here on earth when you are not respected by people? కాదు, మనము సమాజంలో పుట్టాము, We are born in society. సమాజంలో పెరుగుతున్నాము. We grow in society. సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. We should uphold our own respect and dignity. కేవలం సెల్ఫిష్ 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 We are merely selfish and utterly selfish. ఈ స్వార్థం అనేటువంటిది మహా పిశాచంగా మారిపోతుంది. It is only the selfishness that robs like a demon. కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి. We should cultivate the sacrifice. దీనిని మనం చేయాలంటే అదే సత్యము. And cultivation of the spirit of sacrifice is సత్యమనగా such a ఏంటి? friendship. స్నేహం కావాలి. Friendship is needed. ఎవరి స్నేహము? With whom? ఏదో వాడి స్నేహమో వీడి స్నేహమో ఈమె స్నేహమో ఇవి కాదు స్నేహాలు. These are not friendships, joining hands with others. అదే ఒక్కటి దైవముతో స్నేహం కావాలి. We should be a friend. God is the only friend. అది ఏ సత్యము. That is true friendship. ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యాన్నంతా సాధించిన వారమైపోతాం. When once you accomplish this saksha, the ఆ friendship సత్యం will have నుంచి మనకు saukya, the సౌఖ్యం pleasure. వస్తుండాలి. And we should have the సర్వ saukya, the సౌఖ్యములు pleasure. కూడా సత్యం నుంచినే మనకు వస్తుండాలి. All saukya, the pleasure కానీ is ఈ out of saksha ప్రాకృతమైన friendship. సత్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు. In the worldly friendship, there is no pleasure or comfort. చూచావా, మీకు తెలుసును. You know this. కుచేరుడు కృష్ణుడితో సఖ్యం చేశాడు బాల్యమునందు. Kuchela was childhood friend of Krishna. కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు. Kuchela suffered because he had many children. అయ్యో, ఈ పరిస్థితి యందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు, నన్ను ఆదరించేవారెవరు, నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు. He felt so bad and so sad because he is very much worried as who would come to his rescue. బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు. In childhood, he was a friend of Krishna there in Gurukula. చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది. Is a wife who reminded him of the ఏమైంది? age-old friendship. కృష్ణుడు భగవంతుడు కదా, Krishna is God. నీకు స్నేహితుడు కూడా కదా, He is your friend. కనుక అతన్ని నీవు ఆశ్రయించకూడదా, Why didn't you approach him? నీ కష్టములంతా పరిహారం అవుతుంది He అన్నాడు. will solve all your problems. కానీ ఈ కుచేరునికి డౌట్, But సంశయాత్మ వినశ్యతే.
సంశయము. అతను నన్ను పలుకరిస్తాడో లేదో, అతను నన్ను చూస్తాడో లేదో అనేటువంటి డౌట్ ఉంటా. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి. Kuchela was full of doubts. He is very much bothered whether Krishna would talk to him or see him. సంశయాత్మావినశ్యతే. A doubting Thomas is bound to die, perish. అన్ని విధాల కూడా వినష్టమైపోతాడు. And he will face the failure at every instant, Doubt at every రాకూడదు. step. We should not doubt. కాదు దైవము సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము, అదే శ్రద్ధావాన్లవతేజ్ఞ, ఆ శ్రద్ధ ఉండాలి. One should have that విశ్వాసం ఉండాలి. One should have that earnestness, that faith that God will never forget. The ordinary people may forget. విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. He strengthened that faith. వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. He approached Krishna. ఎవరైనా మరుస్తారు. Other people may forget. ఈ యొక్క బిచ్చగానే వలే పోయినటువంటి కుచేరుని ఎవరు ఆదరిస్తారు? Who will certainly come to గేటు his దగ్గర కూడా rescue? రానివ్వరు. Nobody will allow him to the doorstep. కానీ But కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడని వార్త విన్నాడు కృష్ణుడు. Krishna heard the arrival of Kuchela. పరుగెత్తిపోయాడు కృష్ణుడు. Krishna ran all the long distance. కుచేరుని కౌగలించుకున్నాడు. He hugged him. ఓ మిత్రుడా, ఎంతకాలమైంది నిన్ను చూసి, Oh friend, it's long ఎక్కడ back. ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా. He found a plea to talk to him. What happened to you all these days? కనుకనే Long time back we కష్టములు met. ఎందే ఈ దైవత్వం అనేటువంటి జ్ఞాపకం వస్తుంది. It's only in times of difficulties we'll think of God. దీనికి ఒక చిన్న దృష్టాంతరము. A small example illustration. 13 సంవత్సరాలు కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు. Completing the 13th year period నా of కుమారుడు exile, క్షేమంగా Pandavas ఇంటికి returned. చేరాలనే ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది. Kunti paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile. నీకు ఆనందమేనా, ఇంకా ఏం కావాలి కోరుకో, నేను ఇస్తానన్నాడు కృష్ణుడు. And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon. కృష్ణ, నాకేమీ అక్కర్లేదు. He said, Krishna, I don't want any. నీ యొక్క అండదండలు, నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క ఆదర్శము, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని. If I am to have your proximity, if I am to enjoy your support, let me face all the నిజముగా నా tragedies and కుమారుడు difficulties in life. అడవి లోపల పరరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండులు తినిచెట్టు చేతనే, కందమూలాదులు భుజించడం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు. Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, నీ difficulties, యొక్క there in the సమీపత్వం forest. నాకు కావాలనుకుంటుంటే నాకు కష్టంలే ప్రసాదించాలి. If I am to enjoy this proximity, I am ready to face the problems ఇది and ఏ difficulties. సత్యసాయి యొక్క చరిత్ర యందు ఒక చక్కని ఘట్టము ఎవరికీ తెలియదు. This had happened in the life of Bhagavan. No one knows this. సమ్మర్ క్లాసులు జరుపుతుండేటువంటి ప్రతి సంవత్సరము Every year we have summer classes. బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము. It was decided to construct a hostel to accommodate increasing ఆ strength. సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్ళాను సమ్మర్ క్లాస్ జరపడానికి. That year, Bhagavan asked students and he went to Ooty to conduct summer class. సమ్మర్ క్లాసులు ఊటీలో చక్కగా అన్ని విధాల సౌకర్యంగా సదుపాయంగా జరిగినాయి. There, summer classes were held successfully there in ఇంకా Ooty. రెండవ దినం అంతా బెంగళూరుకి రావాలి. And they had to return to Bangalore on the పిల్లలకు following day. చెప్పాను నేను, Bhagavan told boys, పిల్లలు Boys. ఎట్టయినా మీరు ఊటీకి వచ్చారు, you have come to Ooty anyway, చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా, and you have eyes to see. సైట్ సీన్స్ అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది. You may have to go around for భగవంతుని యొక్క సృష్టి sightseeing. లోపల ఈ యొక్క సృష్టి ఎంత విచిత్రంగా కనిపిస్తుందో ఒక తూరి మీరు చూసి రండి అని The పంపించారు. creation, all the scenario around is so beautiful, better you go for sightseeing. మాకు అక్కర్లేదు, స్వామి కూడా రావాలన్నారు. మా పిల్లలు చాలా మొండి పిల్లలు. Our students are so determined that they కానీ wanted ప్రేమ Bhagavan to చేతనే follow them. స్వామి మీరు కూడా రావాలి అన్నారు. Because of intense love, they said, Swami, you should follow us. We should. వారికి నచ్చ చెప్తాను, నాయన నేను వచ్చిందంటే క్రౌడ్ అంతా వచ్చి చేరిపోతుంది, అక్కడ మీకు ఏమాత్రం కూడా నువ్వు సదుపాయం కూడా ఉండదు, దృశ్యాలు చూడటానికి కూడా వీలు కాదు, మీరే వెళ్ళి రండి అన్నారు. Bhagavan tried to convince them, if I also follow you, there will be a huge crowd. కానీ You will not be able to see anything. పిల్లలకు ఒక విధమైనటువంటి స్వార్థం అనేటువంటిది ఉంటుంది. But the modern boys, they have selfishness in స్వామి it. కూడా రావాలి, లేకపోతే మేము పోమని కూర్చున్నారు. They said, we are not prepared to go without you, Swami, they said. సరే వెళ్ళండి అని బస్సులంతా అరేంజ్మెంట్ చేసి
దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల. Bhagavan arranged buses for transport and there's a place by name అది Doddabetta there. 8,000 అడుగులు ఎత్తుగా ఉంటాది. It is so high, అది 8,000 ఊటీ feet. లోపల చాలా ఎత్తైన ప్రదేశము. It is at the highest altitude. కాబట్టి దొడ్డబెట్టకంతా మీరు వెళ్ళి రండి అన్నాను. Bhagavan said, but you go to Doddabetta. మరి స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అది ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులు అట్లా ఉంటాయి. The taste of students, modern students, they want to have individual photographs with Bhagavan మీరు there. అందరూ పోండి, మీరు బస్సులంతా దిగి అక్కడంత ఫోటోస్ రెడీ అయ్యే లోపల నేను వస్తాను అన్నాను. Bhagavan said, all bus transport arrangements are made, you be there ready, I'll come there. వారంతా పోయిన తర్వాత When they all left, ఒక అరగంటకు నేను నందనవనం వచ్చి దొడ్డబెట్టకు పోతున్నాను. after half an hour, Bhagavan started there from the point of Nandanavana. ఎవరో ఇద్దరు పాపం యువకులు 2 youngsters, నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు. they came to Nandanavana to see Swami. అక్కడ నందనవనంలో లేడు, దొడ్డబెట్టకు పోయాడు స్వామి అన్నారు. There, the 2 youngsters came to know ఆ that Bhagavan left. ఇద్దరు మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి. They started proceeding on motor vehicles to see Swami ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు at వెనక. a high speed. ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు Who are these boys following me? అనుకునేటప్పటికి కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు. Somebody said, after all, there are some rowdies. కాదు కాదు తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను. Don't say like that without knowing the truth. They are coming to see me. ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు నా కారు సైడ్కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశ చేత స్పీడ్ గా దగ్గరికి వచ్చేసారు. There is one turning point. These 2 boys on motorcycles, they దగ్గర came there at a high వచ్చేటప్పటికి speed. మోటార్ సైకిల్ పడిపోయింది. When they just approached the turning point, the motorcycles fell. ఇద్దరు పిల్లలు కూడా మోటార్ సైకిల్ పై నుంచి The పడిపోయారు. 2 boys fell down. తక్షణమే నేను కారు ఆపి Bhagavan stopped his నేను car. వారి దగ్గరికి పోయి Bhagavan went close to వారికి them. అయినటువంటి మట్టినంతా తుడిచి, He wiped out all the నాయన dust. ఏమైనా దెబ్బ తగిలిందా, ఎందుకోసం ఇంత స్పీడ్ గా వచ్చారు, ఈ విధంగా రాకూడదు, చూడాలనుకుంటే నీవు నందనవనం రావచ్చు కానీ అని వాళ్ళకి చెప్పవలసిన బోధనంతా చెప్పి వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి 2 కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను. Bhagavan came there softly and wiped out all the dust over there. Told them it's not the way to follow me like this at a high speed. You should not have done it, he said. అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు, And offered them 2 కాలేజీ Kamala పిల్లలు. fruits. The 2 boys are college స్వామి students. మీ Swami, దర్శనం కావాలని మేము వచ్చాము. Bhagavan, we have come here to see you. నిజంగా ఈ కష్టం జరగటం చేతనే, మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శనే కాదు, ప్రసాదం కూడా మాకు లభించిపోయింది. The boys immediately said, Bhagavan, because of this difficulty, because of this accident, because we fell down from the motorcycle, we నిజంగా could see మీరు you, కింద we could పడకుండా touch you, అయినట్లయితే we could speak to you, స్వామి we could కారు receive వదలి prasadam. మా దగ్గరికి వచ్చి మా తలని నిమిరి, మా వీపులంతా నిమిరి, ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకంలో? Without this, had not this accident happened, you would not have caressed and fondled us. కనుక స్వామి Says మీ Swami, దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము. we wanted to see you, we came in all earnest. దర్శన స్పర్శ సంభాషణ 3 జరిగిపోయినాయి మాకు. We could see you, we could touch you, we could converse with you. కనుక ఈ 3 లభ్యమయ్యేటువంటిది ఏ రకమైన కష్టములు మాకు ఇచ్చినా సంతోషమే, 3 మాకు అనుగ్రహించండి అన్నారు. If we are to have this triple benefit, we are ready for any accident, for any ఇది difficulty. కుంతి కోరినటువంటివి. This is the prayer of Kunti. ఈ కష్టాల్లో భగవంతుడు అంత ఆప్యాయంగా చూచేంత సుఖాల్లో చూడడు. Naturally you will think of God, and God will think of you with all affection in times of కానీ difficulty. సుఖంలో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. Of course there is scope in times of pleasure. కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు. From the God standpoint of view, there is nothing like pleasure and pain. ఆ కుచేరుడు పోయాడు, Kuchela went there. ఆ యొక్క భవనంలో చేరాడు, There he entered in the palace. అడగవలసింది ఏదో అడగనే లేదు. He has not asked what he really wanted. మనసెరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు. The one who knows your mind, you don't need to ask him. తిరిగి అంతా భోజనం అంతా పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేరా నీవు ఇంక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు. The food is served, and he was asked to take rest for some time, and then he was asked to go in a కొంత palanquin. దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంత మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచభక్ష పరమాన్నాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు. As he was returning, traveling to some distance
On his return journey, he started feeling like this. What happened to my కానీ children? ఇంటికి What is they are facing all వచ్చేటప్పటికి problems? గొప్ప భవనం ఏర్పడిపోయింది. By the time he reached the spot, he could see a భార్య man. సర్వాలంకార సూత్రాలైపోయి అన్ని ఆభరణాలు ధరించింది. He saw his wife with full of jewels. పెద్ద రాణి వలె వచ్చింది ఇతని సన్మానించడానికి. Wife came there to receive him like a queen. చూచాడు, ఈమె ఎవరో శ్రీలక్ష్మినో లేకపోతే నా భార్యనా అని సందేహించాడు. And Kuchela doubted, is she the queen or my wife? ఆమె దగ్గరకు వచ్చి, And she came close to him. నాథ, కృష్ణుడు ఏమన్నాడు? She went on asking, what did Krishna say? ఇతనికి ఏమీ తోచలేదు. Well, he couldn't say anything. సతి నారాక ఎరిగినంతనే వేగరమ్మని ద్వారపాలుర చేత ఆజ్ఞాంపే. Having come to know of my arrival, he has sent his attendant to receive me there. నారాక ఎరిగినంతనే The moment he came to know my arrival, వేగరమ్మని ద్వారపాలుర చేత ఆజ్ఞాంపే. having come to know my arrival, he sent his gateman to receive me. దిక్కున గద్దె దిగి నగుమోము తోడ నన్ను అండజేర్చే. The moment he saw me, he got down from his throne and he hugged me. మొనరించి మోము వాచినట్టు ఎగ దిగ చూచి కౌగిటన్ బిగుచుకొనియే. He started staring at me from top to toe. దేవి ఏమందు అతని దీనపరత. What am I to say about his compassion? ప్రేమయే తాను తానే ప్రేమ. His love is personified love. పేద కుచేరుని అటుకులు తిని పిటికెడు తిని బహుళ భాగ్యంబును సంగు వారు కలరే. Is there anyone in this world who would give you all the plenty and prosperity? ఎవరిస్తారు? Taking fistful of wheat పనికిరాని and rice. పిటికెడు అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు? ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధములైన అజ్ఞానం నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూసి కృష్ణా ఇది ఎంత నీ ప్రసాదమే అనుకున్నాడు. Kuchela started blaming himself. Is there anybody who will give you so much of plenty and prosperity, all the riches in this world? హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు. If you have got that intense love, wholeheartedly, there will be no dearth or shortage in this world. నమ్మక చెడిన వారులున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు లేరు లేరు. There are people who have ruined themselves for the lack of love. Having full faith, there are కానీ many who suffer. దురదృష్టవశాత్తు నమ్మకుండా చెడిపోతున్నారు చాలా మంది. But unfortunately, many ఆ ruin చెడిపోవడం కూడా themselves ఎక్కడంటే because they have no faith. చాలా పెద్ద పర్వతం నుంచి కింద పడిపోయినట్టుగా అయిపోతున్నారు. Because they have no faith, they fall down from the mountain top. అతపతమైపోతున్నారు. They ruin themselves totally. కానీ నమ్మినటువంటి వారు పాతాళ లోకం నుంచి కూడాను వైకుంఠానికి తీసుకుని పోతున్నాడు. Those with full faith, right from the bottom, they rise to the very heaven itself. కనుకనే నమ్మకం చాలా ప్రధానము. Therefore, faith is very essential. విశ్వాసం, ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్. Faith and faith alone is very important. కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి. This you can achieve through love. దృశ్యమంతా దృక్కైపోతుంది. All the scene will become the vision. కనుక ఈ దృశ్యమంతా కూడా దృక్కు నుంచి వచ్చినటువంటిది. And all the scenario you find because out of your own vision. కనుక ఆ ప్రేమ చేతని సాధించండి. And you can achieve anything through love. గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి పల్లెలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు. Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the last 4 days. And called it a heaven. The villagers are innocent. వారంతా కూడా పవిత్రమైన హృదయం కలవారు. They are sacred hearted. ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలవారు. They have strong faith. భారతీయ సంస్కృతి అనేటువంటిది ఇంకా పల్లెలు ఎందే అంతో ఇంతో ఉంటుండాలి. The culture of Bharat is preserved there in villages. నిజంగా వారు పడినటువంటి ఆనందము ఎంత ఆనందము ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు. Their joy in the state of bliss is beyond all అదే నిజమైన భక్తి measure. That is true devotion. ఈ ఆంధ్రాలో నుంచి వచ్చినటువంటి యొక్క ఈ ప్రజల యొక్క ఆనందము అందరి హృదయాలు కూడా కరిగించి కదిలించి మెదిలించిపోయినాయి. The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody. కనుకనే వారు నిరంతరము సుక్షేమంగా ఆనందంగా దివ్యమైనటువంటి మార్గం లోపల దైవత్వాన్ని అనుభవిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
Bhagavan blesses all those that have come to this place from villages. Let they be happy. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagavan brings his discourse to a close. Mudita manase kahe Rama Rama Ram, Rama Rama Ram, Rama Rama Ram, Sri Rama Rama Ram. कथे दुखन से देत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम, भक्त जनर जीवन धन एक राम